అట్లాంటి స్లమ్స్ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి అక్కడ కుక్కల పరిస్థితి అందరికీ తెలిసింది. ఎందుకంటే నైట్ టైం పసిబిడ్డలు జనరల్గా లేడీస్ కూడా ఏం చేస్తారంటే 5-6 ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని సహరీ చేస్తారనమాట. అంటే ఒక బంచ్ లాగా తయారవుతారు. వాళ్ళ ఇంట్లో వండుకుంది, వీళ్ళ ఇంట్లో వండుకుంది, అందరిని తీసుకొని ఒక దగ్గర కూర్చొని ఒక 10-20 మంది నమాజ్ చదువుకోవడానికి లేడీస్ కూడా పసిబిడ్డలతో సహా అందరికి ఒక్కొక్క రంజాన్ నెలలో దాన్ని ఖచ్చితంగా 90 ఆరోగ్యం బాగలేని ముస్లింలు కూడా రంజాన్ రోజాను పాటిస్తారనమాట. అటువంటి అప్పుడు ఏంటంటే పోయేటప్పుడు ఈ కుక్కలని చాలా ఎక్కువైపోయాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మన ఏరియాలో ఈ ఆవుల పెడతాం మళ్ళీ ఎక్కువైపోయింది. ఈ ఏమవుతాయంటే ఒక 20-30 ఆవులు ఏమవుతున్నాయంటే ఒకేసారి పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి నైట్ టైమ్స్. ఆ 2 కొద్దిగా ఫాగింగ్ అనేది కంపల్సరీ చేయండి. నిద్రపోయేది 2-3 గంటలు. దోమలు 6-7 గంటల తర్వాత నిలబడితే ఒక మనిషి మీద 1000-2000 దోమలు ఒకేసారి దాడి చేస్తున్నాయి. తర్వాత పోలీసు వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, సార్ ఒక్క పొద్దులు ఉండే వాళ్ళ కోసం మైక్ సెట్ తీసుకొని వాళ్ళని లేపే ప్రయత్నం చేస్తారు, రోజాలకు లేపే ప్రయత్నం చేస్తారు. అటువంటి బిడ్డలకు ఏ మసీద్ ఏరియాలో ఉంటారో మేము ముందరే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఫలానా వాళ్ళు ఈ 5 మంది 6 మంది ఒక ఆటోకి మైక్ సెట్ పెట్టుకొని నెల మొత్తం వాళ్ళు ఏం చేస్తారంటే ఇళ్ళ దగ్గర వచ్చి ఈ రోజా టైం అయింది లేయండి అని చెప్పి లేపుతారనమాట. నిద్ర లేపే పని చేస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళకి టార్గెట్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మన హాజీ అబ్దుల్ అజీజ్ గారు చెప్పినట్టు 24 సంవత్సరాల నుంచి రియాజ్ హోటల్లో ఒక 1000 మంది కాలేజీలలో ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అదేవిధంగా ఎంప్లాయీస్, తర్వాత